వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పార్లమెంటు 1991లో రూపొందించిన ప్రార్థన స్థలాల చట్టం ప్రాధాన్యత ఏమిటో ఇటీవల సంభవించిన సంబల్ మసీదు ఘటనలు 5గురు ముస్లిం యువకుల మరణాలు నొక్కి చెప్పాయి. ఏదైనా ప్రార్థన స్థలం మార్పిడిని ఆ చట్టం నిషేధిస్తున్నది. ఏదైనా ప్రార్థన స్థలం 1947 ఆగస్టు 15వ తేదీన మతపరంగా ఎలాంటి స్వభావం కలిగి ఉందో దాని కొనసాగింపు జరగాలని చెబుతున్నది. ఏ వ్యక్తి అయినా ఏ మత సంబంధమైన లేదా అందులో ఒక తరహాకు చెందిన ప్రార్థన స్థలాన్ని గాని లేదా అందులో కొంత భాగాన్ని కానీ అదే మతానికి సంబంధించిన మరో విశ్వాసానికి లేదా మరో మతానికి మార్చడం కుదరదని చెప్పింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని మాత్రం ఈ చట్టం పరిధిలోకి తీసుకోకుండా మినహాయింపునిచ్చింది. 2019లో అయోధ్య వివాదంపై వెలువడిన 5గురు సభ్యుల ధర్మాసనం తీర్పు కూడా ప్రార్థన స్థలాల చట్టం చెల్లుబాటును పునరుద్ఘాటించింది. ప్రస్తుతం ఉన్న ప్రార్థన స్థలాలకు వ్యతిరేకంగా ఎలాంటి దావాలను స్వీకరించడానికి లేదని ప్రకటించింది. అయితే 2022 మే నెలలో సుప్రీంకోర్టు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతినిచ్చింది. ఒక ఆలయ శిథిలాలపై ఆ మసీదు నిర్మించబడిందని జిల్లా కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పేర్కొంది. అప్పుడు సిజేఐగా ఉన్న చంద్రచూడ్ అధ్యక్షతన గల ధర్మాసనం సర్వేను కొనసాగించడానికి అనుమతినిచ్చింది. ఒక మత ప్రదేశం స్వభావం ఏమిటో కనుగొనడం 1991 చట్టం కింద నిషేధింపబడలేదని అభిప్రాయపడింది. పిటిషన్ దారుడు 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఆ ప్రార్థన స్థలం పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారే గాని చట్టం చెప్పిన ప్రకారం దాని స్వభావాన్ని మార్చడం లేదా మార్పిడి చేయడం జరగాలని కోరడం లేదని కూడా కోర్టు భావించింది. సందేహాస్పదమైన ఈ తీర్పుతో ఎక్కడెక్కడ మసీదులు ఉన్నా వివాదాలు రగిలించేందుకు హిందూ మతతత్వవాదులకు తలుపులు బార్లా తెరిచినట్టయింది. జ్ఞానవాపి మసీదు సర్వే కోర్కే తర్వాత మధుర ఈద్గా మైదానంలోనూ అలాంటి కేసే రక్తా జిల్లా కోర్టు సర్వేకు ఉత్తర్వునిచ్చింది. ఆ వరుసలో తర్వాత సంబల్ వచ్చి చేరింది. 1926లో మొఘల్ యుగంలో నిర్మించిన ఈ మసీదుపై విష్ణు శంకర్ జైన్ అనే ఒక న్యాయవాది అభ్యర్థనపై నవంబర్ 19న జిల్లా కోర్టు సర్వేకు అనుమతినిచ్చింది. అంతకుముందు మధుర వారణాసిలపై జిల్లా కోర్టులో పిటిషన్లు వేసింది కూడా ఈయనే. ఈ మసీదు రక్షిత కట్టడంగా ఉన్నప్పటికీ ఆ దరఖాస్తుకు వెంటనే అనుమతి లభించింది. దిగ్భ్రాంతి కలిగించేంత వేగంతో కోర్టు న్యాయవాదుల కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజే సర్వే చేయాలని చెప్పింది. నవంబర్ 29న సర్వే నివేదిక ఇవ్వాలన్నది. మసీదు కమిటీ వాదన సరిగా వినిపించడానికి కూడా సమయం ఇవ్వలేదు. మసీదు కమిటీ పూర్తి సహకారంతో సర్వే పూర్తయింది. అయితే నవంబర్ 24న మరోసారి సర్వే చేయాలని సర్వే బృందం అక్కడకు చేరుకుంది. అయితే ఈసారి వారితో పాటు పోలీసులే గాక జై శ్రీరామ్ అని నినాదాలిస్తూ భారీ జన సమూహం కూడా వచ్చింది. ముస్లింలు కూడా సమీకృతులయ్యారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి అదుపు తప్పిపోయింది. రాళ్లు రువ్వడం, లాఠీ చార్జీ, బాష్ప వాయు ప్రయోగం కాల్పుల దాకా వెళ్లింది. తుపాకీ తూటాలు తగిలి 3 ముస్లిం యువకులు కాల్పుల్లో చనిపోగా మరో 2 తర్వాత గాయాలతో మరణించారు. స్థానిక సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆయన కుమారుడు అల్లర్లు హింసాకాండ రెచ్చగొట్టారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఏదో ఒక సాకుతో ముస్లింలపై దాడికి దిగడం పూర్తి స్థాయిలో సాగిపోతున్నది. కొద్ది వారాల కిందట బర్ రైట్స్ లో జరిగిన మత హింసాకాండ ముస్లింలపై నిర్బంధానికి దారితీసింది. డజన్ల కొద్ది ముస్లిం పురుషులను అరెస్టు చేశారు. హిందుత్వ సంస్థలు అనేక మసీదులను టార్గెట్ చేసుకుని లీగల్ వివాదాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. సంబల్లో 16వ శతాబ్ది నాటి మసీదు వివాదం రగిలించేందుకు జరిగిన ప్రయత్నాలకు న్యాయ వ్యవస్థ కుమ్మక్కు దోహదపడింది. యూపీలోని స్థానిక కోర్టులలో మనం చూసింది ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నది. హిందూ ఆధిక్యత నెలకొల్పడం కోసం శతాబ్దాల నాటి మసీదులను రణరంగాలుగా మార్చడం. ఇందులో అత్యంత ఆందోళనకరమైన అంశమేమిటంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో అవకాశం కల్పించడం. అందుకోసం అంతకుముందు తనే అందరూ అమలు చేయాలని ఆదేశించిన చట్టాన్ని బేఖతరం చేయడం. వినాశకరమైన ఈ పంతాను వెనక్కు కొట్టాలంటే సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఒక ప్రార్థన స్థలంలో 1947 ఆగస్టు 15వ తేదీ తర్వాత ఎలాంటి న్యాయ వివాదాలకు అవకాశం లేదని చెబుతున్న ప్రార్థన స్థలాల చట్టం శిరోధార్యతను గట్టిగా చెప్పడం జరగాలి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.